అనుమానం అంతే. ఇప్పుడు ఒక అనుమానం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి ఎలా చనిపోయాడో అనుమానం వచ్చినప్పుడు దాని బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాలు. మరి బాధాకర విషయం ఏంటంటే, ఒక అధికారం ఉన్న వ్యక్తులు కూడా ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి ఈయన మరణాన్ని నీరుగారించాలని చూస్తున్నారు. కానీ ఏదైనప్పటికీ కూడా మరి ఎన్సీసీ తరఫు నుంచి, క్రైస్తవులందరి తరఫు నుంచి నేను ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ ఏం చేస్తున్నానంటే, తప్పక ఒక నివేదిక విడుదల చేయాలి. ఏ నివేదిక అంటే, ఆయన ఎలా చనిపోయాడో అనే నివేదిక స్పష్టత లేదు మాకు ఇప్పటికి కూడా. ఆ స్పష్టత రావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే స్పష్టత వస్తే అందరూ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎన్సీసీ మరి వారి కుటుంబానికి ఆదరణ కలగాలని, ఎన్సీసీ అనేక మంది క్రైస్తవులకు అండగా నిలబడుతుంది. ప్రాముఖ్యంగా ఇంకో విషయం నేను తెలియజేయాల్సింది ఏంటంటే, మరి ఈరోజు మరి ఎక్కడైనా తర్వాత మీడియాలో మీరు చూసిన ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవుల మీద దాడులు అరికట్టాలి. క్రైస్తవులపైన జరుగుతున్న దాడుల కొరకు ప్రత్యేకమైన చట్టాలు రావాలి. సంఘాలపైన, సేవకులపైన, సువార్థికులపైన జరుగుతున్న దాడులను పోలీసు వారు, కలెక్టర్ వారు సీరియస్గా తీసుకోవాలి దాన్ని. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒక యోధుని పోగొట్టుకున్నాం. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పిన. ప్రవీణ్ ప్రగడాల ఎవరు అంటే మతోన్మాదుల గుండెలో రైలు పరిగెత్తించే యోధుడు. కాబట్టి ఆయన మామూలు వ్యక్తి కాదు. చాలా మంది మతోన్మాదులు వారి గుండెల్లో రైలు పరిగెత్తాయి. వారి గుండెలు మరి కరిగి నీరైపోయినట్టుగా అంత చక్కగా వాదించాడు, అంత చక్కగా డిబేట్ చేశాడు, అంత చక్కగా డిస్కషన్ చేశాడు, అంత చక్కగా వివరించాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక మంచి ప్రావీణ్యుని, ఒక ఇంటలెక్చువల్ని మరి క్రైస్తవులు పోగొట్టుకున్నాం. కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి జరగకూడదు. ఏదో ఒక రోజు చనిపోయిన రోజు హడావుడి చేసి వెళ్ళిపోవడం కాదు. నేను చాలాసార్లు డిమాండ్ చేస్తున్నా, ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి. పోలీసు వారి మీద మాకు మరి అక్కడ ఖచ్చితంగా మాకు వారి మీద ఎటువంటి నమ్మకం లేదు. కారణం ఏంటంటే, గంటకొక రిపోర్ట్ విడుదల చేశారు ఆంధ్ర ప్రభుత్వం. నేను ఈరోజు మళ్ళీ నేను ఎన్సీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ ఏం చేస్తున్నానంటే, దయచేసి రెండు ప్రభుత్వాలు ఒక నివేదిక విడుదల చేయండి. ఏం నివేదిక అంటే, ఎలా చనిపోయాడో నివేదిక విడుదల చేయండి. అప్పుడు మేము అది చదివైనా సరే, చూసైనా సరే ఉంటాం. కాబట్టి దయచేసి ఇది ఒక సామాన్యంగా లేకపోతే ఒక మామూలుగా ఎంక్వైరీ కాదు, కానీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సైంటిఫిక్ ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఒక సైంటిఫిక్ ఎంక్వైరీ జరగాలి. ప్రతిదీ క్షుణ్ణంగా దీన్ని పరీక్షించాలి. ఎందుకంటే అందరూ 99% అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఇది హత్యే. కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే మన కన్ను తెరుచుకుందాం, మన చట్టాలను మనం కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. చివరి ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి